హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ రివిజన్ సెషన్. ఈరోజు మనం ఏం చేద్దాం, ఎస్ఏ 520 చేద్దాం. ఈరోజు చేద్దాం మనం ఎస్ఏ 520 చేద్దాము. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా తెలుస్తుంది. తెలుగులో ఆడిట్ చక్కగా మనం మొత్తం నీట్గా నేర్చుకోవచ్చు. సో లేట్ చేయకుండా మనం ఎస్ఏ 520 స్టార్ట్ చేద్దాం. ఎస్ఏ 520 స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ దాని మీనింగ్ తెలుసుకుందాం. ఎస్ఏ 5 అసలు అనలిటికల్ ప్రొసెస్ అంటే ఏంటి? నువ్వు జనరల్గా ఒక క్లయింట్ బిజినెస్కి వెళ్ళావు అనుకోండి, ఒక దగ్గర ఏం చేసినావు, క్లయింట్ బిజినెస్కి వెళ్ళావు. ఆ క్లయింట్ బిజినెస్లో మనకి ఏముంటాయి, జనరల్గా చెప్తున్నాను నేను, సేల్స్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి కదా. సో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, సేల్స్ని వెరిఫై చేద్దాం అనుకుంటున్నావు. జనరల్గా అయితే ఏం చేస్తాము, ఆడిటింగ్ సేల్స్ వెరిఫై చేయాలంటే నువ్వు మాక్సిమం ఏం చేసావు, సేల్స్ నిజంగా రిఫ్లెక్ట్ అయినాయా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేసావు, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చుకుంటావు, లేకపోతే వాళ్ళ స్టాక్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా, స్టాక్తో మ్యాచ్ చేసి చూసుకుంటూ దాంతోపాటు ఇంకేం చేసావు, వాళ్ళ రికార్డ్స్ ఏమైనా ఇవన్నీ చూసుకుంటావు. సేల్స్ ఉన్నాయా లేవా, వాళ్ళు చూపించిన 100 crores వాళ్ళు సబ్మిట్ చేసిన డేటాకి ఉందా లేదా అని చూసుకుంటాం. ఇది నార్మల్ ప్రొసీజర్. అలా కాకుండా అనలిటికల్గా ఆలోచించాలన్నట్టు. అనలిటికల్ ప్రాసెస్ అంటే చాలా అనలిటికల్, చాలా తెలివిగా ఆలోచించాలంటే ఇక్కడ ఏమని ఆలోచిస్తారంటే, ఇప్పుడు కరెంట్ ఇయర్ సేల్స్ 20,000 అనుకోండి, లాస్ట్ ఇయర్ సేల్స్ 15,000 ఉంది. లాస్ట్ ఇయర్ సేల్స్ 20,000, ఈ ఇయర్ సేల్స్ ఏమైంది 15,000 అయింది. నీకు అనిపిస్తుంది అసలు అనలిటికల్గా ఆలోచించడం అంటే ఏంటి, ఈ సేల్స్ 20,000 నుంచి 15,000 ఎందుకు తగ్గింది, ఇలా ఆలోచించి ఒక ప్రొసీజర్ పర్ఫామ్ చేస్తావు కదా, దాన్నే అనలిటికల్ థింకింగ్ అంటారు. అంటే నార్మల్గా వాళ్ళు చెప్పినట్టు కాకుండా మనము వాళ్ళ మీద డౌట్ పడి అసలు వీడు చెప్పింది కరెక్టా కాదా, కరెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, కరెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కొంచెం అనలిటికల్గా ఆలోచిస్తాం కదా, దాన్నే మనం ఏమంటాం, అనలిటికల్ థింకింగ్ అంటారు. ఇది బేసిక్ డెఫినేషన్. సో అది ఎట్లా డెఫినేషన్ చూద్దాం. మనం డెఫినేషన్కి ఏంటంటే, మనము ఒక బేసిక్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. నువ్వు ఒకటి రెవెన్యూ ఆఫ్ ఏ హోటల్ చూద్దాం అనుకుంటున్నావు. సో అక్కడ ఏంది 200 days ఆపరేట్ అవుతుందంట, సంథింగ్ అంటే బంద్ ఉండొచ్చు, స్ట్రైక్ జరగవచ్చు, ఏదో మొత్తానికి ఇయర్లో 200 days ఆ హోటల్ ఆపరేట్ అవుతుంది. పర్ హోటల్ ఛార్జెస్ ఎంత, 1000 per day. నెక్స్ట్ ఎన్ని ఉండేది, ఆ రూమ్లో మనకి 100 beds ఉన్నాయి. సో మొత్తం ఆక్యుపెన్సీ ఇయర్ మొత్తం ఎంత, 50% ఉంది. సో ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేసి వస్తుంది మనకి 1 CR వస్తుంది. అంటే రెవెన్యూ మనం చూస్తున్నాం. సో డెఫినేషన్కి వెళ్దాం. మనం ఏం చేస్తున్నాము, ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవాల్యుయేషన్ చేస్తున్నాం త్రూ వాట్, అనాలిసిస్ ఆఫ్ పల్సేబుల్ అంటే లాజికల్ రిలేషన్షిప్ బోత్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ డేటా. ఇక్కడ ఏముంది, ఫైనాన్షియల్ డేటా ఏముంది చెప్పండి మనకి. ఇక్కడ ఫైనాన్షియల్ డేటా ఏముందంటే, ఇక్కడ మనకి 1000 per day అనేది ఫైనాన్షియల్ డేటా. నాన్ ఫైనాన్షియల్ ఏంటి, 200 days ఆపరేట్ అవ్వడము, 100 beds ఉండడం అనేది నాన్ ఫైనాన్షియల్ డేటా. సో మనకి అల్టిమేట్ కావాల్సింది ఏంది, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళు డిస్క్లోజ్ చేసిన రెవెన్యూని ఎవాల్యుయేషన్ చేస్తున్నాం త్రూ అనాలిసిస్ ఆఫ్ వాట్, ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ డేటా. అదే డెఫినేషన్ మ్యాచ్ అవుతుంది. దెన్ అనలిటికల్ ప్రాసెస్ ఏమవుతుంది, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఐడెంటిఫై ఫ్లక్చువేషన్స్ ఆర్ రిలేషన్షిప్ దట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ డిఫరెన్స్ ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ బై సిగ్నిఫికెంట్ అమౌంట్. ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు, మనం ఎక్స్పెక్టెడ్ వాల్యూ మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాము అనాలిసిస్ చేయడానికి. అక్కడ యాక్చువల్ రెవెన్యూ ఎంత ఉంది, 99 lakhs ఉంది. 1 crore minus 99 lakhs ఎంత, 1 lakh ఉంది కదా. ఆ డిఫరెన్స్ అనేది సిగ్నిఫికెంట్ అయితే మనం ఏం చేస్తాము అంటే, 1 lakh ఉందా అనేది, 1 lakh సిగ్నిఫికెంటా కాదనేది బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి డిఫర్ అవుతుంటుంది. ఆ 1 lakh మీద మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇఫ్ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్. డెఫినేషన్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది కదా, ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇప్పుడు ఇన్కన్సిస్టెంట్ విత్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎక్స్పెక్టెడ్ మనం ఫామ్ చేసి పెట్టుకున్నాం. యాజ్ పర్ మన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1 crore రావాలి, కానీ వాళ్ళు 99 lakhs చూపిస్తున్నారు. ఈ డిఫరెన్స్ దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తాం అన్నట్టు. అనలిటికల్ ప్రొసీజర్ ఆల్సో ఇంక్లూడ్స్ కంపారిజన్ ఆఫ్ ద ఎంటిటీస్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ రిలేషన్షిప్స్. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇందాక మనం అన్నాం కదా, చెప్పింది వినకుండా ఏం చేస్తాం, మనము లాస్ట్ ఇయర్ సేల్స్ని ఈ ఇయర్ సేల్స్కి కంపేర్ చూసుకుంటాం. సో అనలిటికల్ ప్రొసీజర్స్లో ఇట్లా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవాల్యుయేషన్ చేస్తాం, దాంతోపాటు కంపారిజన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా చేస్తాం. సో అది డెఫినేషన్ ఆఫ్ ఎస్ఏ 520. సో మీకు అందరికి అర్థమైంది ఇప్పుడు. దెన్ అనలిటికల్ ప్రొసీజర్స్ హ్యావింగ్ కన్సిడరేషన్స్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ ఎంటిటీస్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పమంటుండే, కంపారిజన్ దేంతో కంపేర్ చేసుకుంటాము. అనలిటికల్ ప్రొసీజర్స్లో కొన్ని కంపారిజన్స్ చేస్తాం మనం. ఏంటో కంపారిజన్ చేస్తాము, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, విత్ ప్రయర్ పీరియడ్, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రయర్ పీరియడ్తో చేస్తాం. విత్ బడ్జెట్స్, ఒక బడ్జెట్ వేసి పెట్టుకుంటాం మనము, ఆ బడ్జెట్స్ని యాక్చువల్తో చూస్తాము. నెక్స్ట్ సిమిలర్ ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ కంపారిజన్ ఎంటిటీస్ రేషియో, సేల్స్, ట్రేడ్ రిసీవబుల్స్ విత్ ఇండస్ట్రీ. ఫస్ట్ ఏమో ప్రయర్ పీరియడ్తో చూసుకుంటాం, మన కంపెనీయే ప్రయర్ పీరియడ్లో ఎంత ఉంది, ఇయర్లో ఎంత ఉంది, కంపారిజన్ చూసుకుంటాం. అంటే కంపారిజన్కి ఇక్కడ ఏమడుతున్నాడు, కంపారిజన్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పు. కంపారిజన్లో ఏమేమి చేస్తాం అంటే, విత్ ప్రయర్ పీరియడ్, విత్ బడ్జెట్స్ అంటే ఫ్యూచర్, ఏదేమో ప్రజెంట్,
ఇదేమో పాస్ట్ ఫ్యూచర్. దెన్ ఇండస్ట్రీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆర్ బెస్ట్ ఎవరో ఒకరు ఉంటారు ఇండస్ట్రీలో, వాళ్ళతో కూడా కంపేర్ చేసి చూసుకుంటాం మనం. అది నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అనలిటికల్ ప్రొసీజర్స్ హ్యావింగ్ కన్సిడరేషన్ ఆఫ్ రిలేషన్షిప్. ఇందాక చెప్పింది ఏంది కంపారిజన్, నౌ రిలేషన్షిప్ ఎట్లుంటాయి అంటే అమాంగ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ దట్ వుడ్ బి ఎక్స్పెక్టెడ్ టు కన్ఫర్మ్ ఏ ప్రిడిక్టబుల్ ప్యాటర్న్. అంటే ఇప్పుడు ప్రిడిక్టబుల్ ప్యాటర్న్ ఏంటి? ఎగ్జాంపుల్ సేల్స్ పెరిగితే ఆటోమేటిక్గా రిసీవబుల్స్ కూడా పెరుగుతాయి. ఇది ప్రెడిక్టబుల్ ప్యాటర్న్. సో ఇలా రిలేషన్షిప్ రిసీవబుల్స్కి సేల్స్కి మనం రిలేషన్షిప్ అంటే ఇది ప్రెడిక్ట్ చేయగలుగుతాం. సేల్స్ ఎంత పెరిగితే రిసీవబుల్స్ కూడా అంతే పెరుగుతాయి. దెన్ బిట్వీన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇందాక చెప్పిన కదా మనకు హోటల్ రెవెన్యూ, అలా కాకుండా ఇంకోటి ఏం చేసుకోగలుగుతాం మనము? శాలరీ విత్ వేజెస్ ఆర్ శాలరీ విత్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వర్కర్స్, వేజెస్ విత్ నెంబర్ ఆఫ్ వర్కర్స్, అదే శాలరీ విత్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ బట్టి వేజెస్ పెరుగుతుంది, శాలరీస్ పెరుగుతుంది. ఇదేంది? ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్. ఇది రిలేషన్షిప్స్. ఇందాక వేసింది ఏంటి? కంపారిజన్ మళ్ళీ చెప్పండి. ప్రేయర్ పీరియడ్ తోటి, నెక్స్ట్ బడ్జెట్స్ తోటి, బెస్ట్ ఇండస్ట్రీ ఉంటారు కదా, సిమిలర్ ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ తీసుకొని చేస్తాం. ఇక్కడ రిలేషన్షిప్స్ ఏంటి? ఏవైతే ప్రిడిక్టబుల్ నేచర్ ఏముంటాయి మనకి? సేల్స్ విత్ రిసీవబుల్స్. నెక్స్ట్ నాన్ ఫైనాన్షియల్ అంటే ఏం చేస్తాం మనము? శాలరీ విత్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. అది నెక్స్ట్ అనలిటికల్ ప్రొసీజర్స్ మేబీ సెగ్రిగేటెడ్ ఉంటుంది ఫాలోయింగ్ మేజర్ టైప్స్. ఎట్లా సెగ్రిగేట్ చేస్తామంటే ఏం చేస్తాం మనము? కంపారిజన్ విత్ ఇండస్ట్రీ డేటా, కంపారిజన్ విత్ ప్రయర్ పీరియడ్, కంపారిజన్ విత్ క్లయింట్ డిటర్మైన్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ చూసుకుంటాడు, కంపారిజన్ విత్ ఆడిటర్ డిటర్మైన్ విత్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ క్లయింట్ డేటా విత్ యూజింగ్ నాన్ ఫైనాన్షియల్ డేటా ఏం చెప్పినా ఇందాక మనకి ఇది మనం రెవెన్యూ ఆఫ్ ది హోటల్ చూసాం కదా. ఇందాక మనం రెవెన్యూ ఆఫ్ ది హోటల్ చూడాలంటే ఇది రెవెన్యూ ఆఫ్ ది హోటల్, ఇది నాన్ ఫైనాన్షియల్ డేటా. సో బేసిక్గా ఏంటి? ఎగ్జాంపుల్ మేజర్ టైప్స్ ఏముంటాయి? విత్ ఇండస్ట్రీ డేటా, దెన్ ప్రయర్ పీరియడ్. నెక్స్ట్ క్లయింట్ ఒక డిటర్మైన్ చేసుకొని ఎక్స్పెక్టెడ్తో చూసుకుంటాడు. నెక్స్ట్ ఆడిటర్ డిటర్మైన్ చేసి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ కంపేర్ చేస్తాం. నెక్స్ట్ నాన్ ఫైనాన్షియల్. ఇవి టైప్స్, మేజర్గా 4 టైప్స్ ఉంటాయి. దెన్ అనలిటికల్ ప్రొసీజర్స్ అసలు ఎందుకు చేయాలి, చేయడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అనలిటికల్ ప్రొసీజర్స్ చేయడం వల్ల కంపారిజన్స్ అండ్ రిలేషన్షిప్ టు అసెస్ ద అకౌంట్ బ్యాలెన్స్ రీజనబుల్గా ఉందా లేదని తెలుస్తుంది. ఫస్ట్ మనకి వాళ్ళకు అకౌంట్ బ్యాలెన్స్ మనకి ఇచ్చారు కదా, అది రీజనబుల్నెస్ తెలుసుకుంటాం మనం. ఇక్కడ ప్రైమరీ ఫోకస్ ఏంది? వాళ్ళు చెప్పారు సేల్స్ అని, ఇందాక చెప్పాను నేను సేల్స్ అని చెప్పారు. సేల్స్ కోసం వెరిఫై చేయడం వేరే బట్ ఆ సేల్స్ రీజనబుల్ ఉందా లేదా అన్నట్టు అనలిటికల్ థింకింగ్ చేయడం కోసం. సో ఫస్ట్ పర్పస్ అది. ఈ కంపారిజన్స్ని రిలేషన్షిప్ యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ అకౌంట్ బ్యాలెన్స్ రీజనబుల్గా ఉందా లేదా తెలుసుకుంటాం. దెన్ కంపేర్ ద బ్యాలెన్సెస్ ఇన్ ద P&L అకౌంట్ విత్ ప్రీవియస్ ఇయర్. P&Lలో కొన్ని బ్యాలెన్స్ ఉంటాయి మనకి, ఇందాక చెప్పినట్టు సేమ్ మళ్ళీ సేల్స్ ఉన్నాయి. ఆ సేల్స్ని మళ్ళీ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తాం. దీనికోసం కూడా అనలిటికల్ ప్రొసీజర్ యూజ్ చేసుకుంటాం. దెన్ ఎక్స్పెన్స్ రేషియో ఫ్రమ్ P&L అండ్ కంపేరింగ్ విత్ ద ప్రీవియస్ ఇయర్ చేంజెస్ ఇన్ ద ఎక్స్పెన్స్ రేషియో విత్ రెస్పెక్ట్ టు ద సేల్స్. ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో కొన్ని ఎక్స్పెన్స్ అయ్యాయి, వేజెస్ అనుకోండి, ఆర్ఎల్స్ సమ్ మెషినరీ మీద ఖర్చు పెట్టింది. అవన్నీ ఏం చేస్తాం మనము? సేల్స్ బై దట్ పర్టికులర్ ఎక్స్పెన్స్. సేల్స్ రేషియో క్యాలిక్యులేట్ చేసి ఏం చేస్తాం మనము? కంపేరింగ్ విత్ ద ప్రీవియస్ ఇయర్. అంటే ఎక్స్పెన్సెస్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతున్నా లేదా, ఈ ఎక్స్పెన్స్ రేషియో క్యాలిక్యులేట్ చేయడం వల్ల కంపేర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇట్లా చేసేటప్పుడు ఇఫ్ డిఫరెన్సెస్ ఆర్ మెటీరియల్ అనిపించినాయి అనుకో, అసర్టైన్ ద రీజన్స్ అండ్ అసెస్ వెదర్ దే ఆర్ మ్యానిపులేటెడ్. ఇవన్నీ చేయడం వల్ల ఏమైతే మనకి మెటీరియల్ అనిపించినప్పుడు ఏం చేస్తాం మనము? రీజన్స్ కలుపుకొని ఇది మ్యానిపులేటెడా లేకపోతే ఫార్జరీ ఏమని చేశారా అని చెప్పి తెలుసుకుంటాం. అది. సో మళ్ళీ చెప్పండి మరి ఫస్ట్ మనము అనలిటికల్ ప్రొసెస్ వాట్ ఈస్ ద పర్పస్ అంటే ఇట్ విల్ బి మెయిన్లీ యూజ్డ్ ఫర్ కంపారిజన్స్ అండ్ రిలేషన్షిప్ యూజ్ చేసి పర్టికులర్ అకౌంట్ బ్యాలెన్స్ రీజనబుల్ ఉందా లేదని తెలుసుకుంటాము. దెన్ బ్యాలెన్సెస్ ఇన్ ద P&L అకౌంట్ విత్ ప్రీవియస్ ఇయర్ చూసుకుంటాము. దెన్ ఎక్స్పెన్స్ రేషియో బ్యాలెన్సెస్ విత్ ద ప్రీవియస్ ఇయర్ చూసుకుంటాము. ఇవన్నీ మెటీరియల్ అనిపించి చేస్తాం మనము, ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఏమని, ఇఫ్ మ్యానిపులేటెడా లేకపోతే సపరేషన్స్ ఏమైనా అయ్యా లేవని చెప్పి తెలుసుకుంటాం. దెన్ ఇట్ ఈస్ ఆఫెన్ పాసిబుల్ ఇండిపెండెంట్లీ వెరిఫై ద కరెక్ట్నెస్ ఆఫ్ ఐటమ్స్. కొన్నిసార్లు ఇండిపెండెంట్ కూడా వెరిఫై చేస్తాం. ఎట్లా అంటే నువ్వు క్వాంటిటీ ఆఫ్ షుగర్ సోల్డ్ విత్ GST పెయిడ్, అంతే కదా. ఇప్పుడు సేల్స్ ఒక డిక్లేర్ చేశారు, అది కరెక్ట్ అలా తెలుసుకోవడానికి ఏం చేస్తాం మనము? GST పోర్టల్కి వెళ్ళి అక్కడ వెళ్ళి చూసుకుంటాం మనం. ఎందుకంటే ఎక్కువ సేల్స్ చూపించలేరు కదా, తక్కువ సేల్స్ చూపించలేరు, ఎక్కువ సేల్స్ అక్కడ మ్యాచ్ చేసుకుంటాం. GST ప్రాపర్గా కట్టాలా, GST పోర్టల్కి వెళ్ళి ఆ సేల్స్ ఈ సేల్స్ మ్యాచ్ అవుతుందని తెలుసుకుంటాం. నెక్స్ట్ ఇంకేంటి? ఇన్కమ్స్ ఆర్ ఎక్స్పెన్సెస్ హ్యావింగ్ డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ ద ప్రాఫిట్స్ ఆర్ సే ద ఇండిపెండెంట్లీ వెరిఫైడ్. అంటే ఇప్పుడు ఇండిపెండెంట్లో వెరిఫై చేస్తాము, సేల్స్ కమిషన్ ఇచ్చినాం అనుకోండి. సేల్స్ కమిషన్ దేని మీద ఇస్తాము? సేల్స్ మీద ఇస్తాం. అదే ఎగ్జాంపుల్ ఇది. కమిషన్ పే టు సెల్లింగ్ ఏజెంట్ అంటే ప్రాఫిట్స్ మీదనో లేకపోతే అంటే మనకు వచ్చిన సేల్స్ మీదనే కదా సేల్స్ కమిషన్ ఇచ్చేది. ఇట్లా కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు.
సో అనలిటికల్ ప్రొసీజర్స్ మే హెల్ప్ టు ఐడెంటిఫై అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ దట్ మైట్ ఇండికేట్ హ్యావింగ్ ఆడిట్ ఇంప్లికేషన్స్. దీనివల్ల ఏం తెలుసు మనకి అన్ని చేయడం వల్ల, అనలిటికల్ ప్రొసీజర్ చేయడం వల్ల అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా కమిషన్స్ ఎక్కువ పే చేస్తున్నారా లేదా, అన్యూజువల్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఏమవుతుంది, అసలు ఆడిట్ మీద ఇంప్లికేషన్ ఏంటి, ఈ అనలిటికల్ ప్రొసీజర్స్ చేయడం వల్ల ఆడిట్ మీద ఇంప్లికేషన్ ఎంత ఉందనేది తెలుసుకుంటారు లాస్ట్కి మనకు. సో ఎప్పుడు అనలిటికల్ ప్రొసీజర్ చేసామంటే మనం ఏం చేసాం, ఎట్ ద ప్లానింగ్ స్టేజ్, బిగినింగ్లో టెస్టింగ్ ఫేజ్, మధ్యలో కంప్లీషన్ ఫేజ్, లాస్ట్లో. సో ప్లానింగ్ స్టేజ్లో ఎట్లుంటుందంటే అండర్స్టాండింగ్ ద క్లయింట్ బిజినెస్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద ఏరియాస్ ఆఫ్ పొటెన్షియల్ రిస్క్. ప్లానింగ్ చేసేటప్పుడే మనం అనలిటికల్ ప్రొసీజర్స్ మనం 315లో చూసాం, ఐడెంటిఫైయింగ్ అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటల్ మిస్టేట్మెంట్ టు అండర్స్టాండింగ్ ద ఎంటిటీ. అప్పుడే మనం అనలిటికల్ ప్రొసీజర్ యూజ్ చేస్తాం. ఎందుకు, ఇనిషియల్గానే మనకు ఐడెంటిఫై అయినా అనుకో, అక్కడికక్కడే మనం ఏం చేస్తాం, దాన్ని కరెక్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వెళ్ళగానే ఒక ప్రైమరీగా కొన్ని తెలిసిపోయినా అనుకో, అక్కడికక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసేస్తాడు, అక్కడికక్కడ క్యూర్ చేసేస్తాడు కదా, ముందే చేసేసి పెట్టుకున్నాం. అట్లా ప్లానింగ్ స్టేజ్లో కూడా అంతే. ఇండికేటింగ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎంటిటీస్ బిజినెస్, ఎప్పుడు విచ్ ఆడిట్లీ ప్రీవియస్లీ ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు దీని వల్ల తెలుస్తుంది. దిస్ ఇన్ఫర్మేషన్ అసిస్ట్ ఆడిటర్. దీనివల్ల ఏమైతే ప్లానింగ్ స్టైల్ తెలుసుకోవడం వల్ల నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ తెలుస్తాయి. దానివల్ల అనలిటికల్ ప్రొసీజర్ ఏం చూస్తుంది, బోత్ నాన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజ్ ఇందాక నుంచి చెప్తున్నాం. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ రెండు ఇన్ఫర్మేషన్ని అనలిటికల్ ప్రొసీజర్ యూజ్ చేస్తుంది. అది దాని మీనింగ్. ప్లానింగ్ స్టేజ్ అయిపోయింది. దెన్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఏముంటాయంటే ఏం చేస్తాం మనము, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ అకౌంట్ బ్యాలెన్స్ కానీ డిస్క్లోజర్ కానీ చాలా డీటెయిల్గా చెక్ చేస్తాం. అంటే ఓచింగ్ కానీ వెరిఫికేషన్ ఇవన్నీ డీటెయిల్గా చేస్తాం. సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్ అంటే ఏంటి, ఇందాక అయిపోయింది కదా, కంపారిజన్ చేయడము, లేకపోతే రేషియోస్ క్యాలిక్యులేట్ చేయడము, ఇదంతా చేస్తాం. సో ద డిసిజన్స్ రిగార్డింగ్ ద విచ్ అంటే ఆడిటర్ డిసిజన్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ పర్ఫామ్ చేయాలా, అనలిటికల్ ప్రొసీజర్ అనేది ఆడిటర్స్ జడ్జిమెంట్ పైన ఉంటుంది. అండ్ అబౌట్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది అవైలబుల్ ప్రొసీజర్స్ టు రెడ్యూస్ యాక్సెప్టబుల్ లో లెవెల్. అంటే ఇప్పుడు మీకు ఏం తెలుస్తుంది అంటే, ఇప్పుడు టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ పర్ఫామ్ చేయాలి, అనలిటికల్ ప్రొసీజర్ పర్ఫామ్ చేయాలి, ఫస్ట్ ఆడిటర్ జడ్జిమెంట్ అబౌట్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ అవైలబుల్ ప్రొసీజర్స్, ఏ ప్రొసీజర్స్ పర్టికులర్ దానికి సూటబుల్ అవుతుంది అని చూసుకోవాలి, టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ యాక్సెప్టబుల్ లో లెవెల్. దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పగలుగుతామంటే, ఒక దగ్గర మనకి థెఫ్ట్ అయింది, క్యాష్ థెఫ్ట్ అయింది, క్యాష్ సేల్స్ ఎక్కువ ఉన్నాయి, క్యాష్ థెఫ్ట్ ఎక్కువైంది అనుకో, నువ్వు టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ పర్ఫామ్ చేయడం వల్ల నీకు దొరకదు, కానీ అనలిటికల్ ప్రొసీజర్ చేయడం వల్ల నీకు దొరుకుతుంది, అంతే కదా. క్యాష్ థెఫ్ట్ అయినప్పుడు డీటెయిల్గా అక్కడ కొంచెం అనలిటికల్గా ఆలోచించాలి, అసలు ఎక్కడ ఛాన్సెస్ ఉంది, లాస్ట్ ఇయర్ సేల్స్ ఏంది, ఈ సేల్స్ ఎవరు మేనేజ్, అంటే అనలిటికల్ ఆలోచన. అంటే టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేయడం వల్ల ఇక నీకు ఐడెంటిఫై అవ్వదు. సో ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ప్రొసీజర్స్ బట్టి కూడా నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఆడిటర్ జడ్జిమెంట్తో పాటు ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్రొసీజర్ బట్టి కూడా నువ్వు డిసైడ్ చేసుకోవాలి. సో అప్పుడు డిసైడ్ చేసుకున్నాక ఆడిటర్ మే ఎంక్వైరీ ద మేనేజ్మెంట్ ఏమని, రిగార్డింగ్ ద టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేయాలా, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్ అంటే అవైలబిలిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ నీడెడ్ టు అప్లై ద సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్. దెన్ ఎంత రిలయబుల్, ఫస్ట్ అవైలబుల్ ఉందా అని చూసుకుంటూ ఉంటే అది ఎంత రిలయబుల్గా ఉంది. దెన్ రిజల్ట్స్ ఎట్లుంటాయి, రిజల్ట్స్ ఆఫ్ అనలిటికల్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్ బై ద ఎంటిటీ. దీన్ని బట్టి నువ్వు డిసైడ్ అవుతావు ఏ ప్రొసీజర్ యూజ్ చేయాలని చెప్పి. ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్. ఏం ఫ్యాక్టర్ కన్సిడర్ చేయాలి, ఏం ఫ్యాక్టర్ కన్సిడర్ చేయాలంటే ఫస్ట్ మనకు సోర్స్ చూసుకుంటాం, అసలు ఏ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. సో ఫస్ట్ పాయింట్ ఇది రాసుకోవచ్చు మనం. సోర్స్ ఏ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉందంటే, సమ్ ట్రాన్సాక్షన్ టెన్ టు బి మోర్ ప్రిడిక్టబుల్ బికాస్ దే ఆర్ కన్సిస్టెంట్ న్యూమరస్ సిమిలర్ ట్రాన్సాక్షన్ వేరే ట్రాన్సాక్షన్స్ ఫర్ నాన్ రొటీన్ ట్రాన్సాక్షన్స్ ఎస్టిమేటెడ్ సబ్జెక్ట్ టు ద ఆడిటర్ జడ్జిమెంట్. కొన్ని వాల్యూమ్ ఎక్కువ ఉంది అనుకోండి, వాల్యూమ్ ఎక్కువ ఉందంటే పెద్ద అమౌంట్ కాదు, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సో సోర్స్ దాని ఫస్ట్ సోర్స్ ఏదైనా చూసుకుంటాం కదా, అంటే ఏ ఫ్యాక్టర్స్ మీద సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్ అంటే ఫస్ట్ సోర్స్ చూసుకుంటాం. సోర్స్ మీద ఎట్లా, ఈ సోర్స్ ఎట్లా తెలుస్తుంది, ఏదైతే ప్రిడిక్టబుల్ నేచర్ ఉందనుకోండి దాని మీద ఏంది ఈజీగా అనలిటికల్ ప్రొసీజర్ పర్ఫామ్ చేయొచ్చు. నాన్ రొటీన్ ఉంటే అనలిటికల్ ప్రొసీజర్ పర్ఫామ్ చేయడం చాలా కష్టం. అదేంది, సో ప్రిడిక్టబుల్ నేచర్ ఉంటే న్యూమరస్ సిమిలర్ ట్రాన్సాక్షన్ ఉంటే కష్టం. నాన్ రొటీన్ ఎస్టిమేటెడ్ ఉంటే ఆడిటర్ సబ్జెక్ట్ జడ్జిమెంట్, ఆడిటర్స్ మేనేజ్మెంట్ జడ్జిమెంట్ ప్రకారం సబ్జెక్ట్ టు మేనేజ్మెంట్ జడ్జిమెంట్ ప్రకారం వెళ్ళాలి. సోర్స్ ఉంది, ఈ సోర్స్ ఉంది తెలిసింది, దాంతో అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెళ్తావు. ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ సోర్స్ అనేది ఏంది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది, దెన్ ఇన్ఫర్మేషన్ ఉందని తెలిసింది, దెన్ అవైలబిలిటీ ఆఫ్ చూసుకుంటాం. అవైలబిలిటీ ఎట్లా, అది ఎంత రిలవెంట్ అండ్ రిలయబుల్గా ఉందని తెలుసుకుంటాం. టు ఫెసిలిటేట్ ద ఎఫెక్టివ్ అంటే ఎంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటేనే కదా మనం అనలిటికల్ ప్రొసీజర్స్ ఎఫెక్టివ్గా చేయొచ్చు. దెన్ ఏ అకౌంట్ టైప్ అంటే, ఇప్పుడు ఇన్కమ్ స్టేట్మెంట్ ఒకవేళ మనకి P&L ఉందనుకో, అది చాలా ఈజీగా ప్రిడిక్టబుల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ అన్ని సేల్స్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ప్రిడిక్టబుల్ చేయొచ్చు. అదే బ్యాలెన్స్ షీట్ ఐటమ్ని ప్రిడిక్ట్ చేయడం కష్టం, ఏది అకౌంట్ టైప్. దెన్ ప్రిడిక్టబిలిటీ ఎట్లుంటుంది, సబ్స్టాంటివ్ అనలిటికల్ మోర్ అప్రాప్రియేట్ వెన్ రిలేషన్షిప్ బిట్వీన్ దర్ మోర్ ప్రిడిక్టబుల్. ఎగ్జాంపుల్ నువ్వు సేల్స్ విత్ రిసీవబుల్స్ చేయగలుగుతావు, కానీ సేల్స్ విత్ అసెట్స్ అనేది నీకు అంటే ప్రిడిక్టబుల్ నేచర్ ఉంటుంది, అంటే చాలా రిలేటబుల్గా ఉండాలి. ఎంత రిలేషన్షిప్ బిట్వీన్ ఎట్లుంటుంది, సేల్స్ విత్ రిసీవబుల్స్ చేయగలుగుతాం కానీ సేల్స్ విత్ అసెట్స్ చేయలేం కదా. సో అట్లా దాన్ని బట్టి డిసైడ్. దెన్ నేచర్ ఆఫ్ అసెర్షన్ అంటే సబ్స్టాంటివ్ అనలిటికల్ మీ మోర్ బి ఎఫెక్టివ్ ప్రొవైడింగ్ ఎవిడెన్స్ ఫర్ ద సేమ్ అసెర్షన్, సమ్ అసెర్షన్. ఎగ్జాంపుల్
ఈ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ ప్రొవైడింగ్ ఎవిడెన్స్ ఫర్ సమ్ అసర్షన్స్. అంటే ఇప్పుడు కంపెనీ అసర్షన్స్ అంటే ఏంటి, ఇంకా మనకి కంపెనీ అసర్షన్స్ అంటే ఇగో ఇది ఈ వాల్యుయేషన్ ప్రాపర్గానే ఉంది, ఈ అసెట్ ఎగ్జిస్టెన్స్లో ఉంది, ఇట్లాంటివి ఇస్తారు కదా వాళ్ళు. సో ఇలాంటి వెరిఫై చేయడానికి ఈజీ అవుతుంది. ఎగ్జాంపుల్ కంప్లీట్నెస్, వాల్యుయేషన్ ఇవన్నీ. దెన్ ఈ పర్టికులర్ అసెట్ మీద ఎవరికి రైట్స్ ఉన్నాయి, దీని మీద ఎవరికి ఆబ్లిగేషన్ ఉందనేది చెప్పడం కష్టం. అంతేగాని అసర్షన్ ఐడెంటిఫై చేయడం అనేది ఈజీ. సో అది దాని మీనింగ్ అది. దెన్ ఇన్హరెంట్ రిస్క్. వెన్ ఇన్హరెంట్ రిస్క్ ఈస్ హయ్యర్ దెన్ ఆడిటర్స్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ టు అడ్రస్ ద హయ్యర్ రిస్క్ అనుకో. ఇన్హరెంట్ రిస్క్ ఎక్కువ ఉంది అనుకో, ఏం చేస్తాం మనము, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, అనలిటికల్ ప్రాసెస్ వెళ్ళాము, డీటెయిల్గా వెళ్ళడానికి ట్రై చేస్తాం, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. వెన్ సిగ్నిఫికెంట్ రిస్క్ ఐడెంటిఫైడ్ దెన్ ద ఎవిడెన్స్ ఓన్లీ అబ్టైన్డ్ ఫర్ ద సబ్స్టాంటివ్ అన్లైక్లిటీ సఫిషియంట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఇన్హరెంట్ రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, సబ్స్టాంటివ్ ఈ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ప్రిఫర్ చేసుకుంటాం టు అడ్రస్ ద హైయర్ రిస్క్. వెన్ సిగ్నిఫికెంట్ రిస్క్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసినాం అనుకో, ఎవిడెన్స్ అబ్టైన్ ఫ్రమ్ ఆల్రెడీ రిస్క్ ఉందని తెలిసినప్పుడు సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అనేది సఫిషియంట్ కాదు. ఆల్రెడీ నీకు తెలిసిపోతుంది ఇక్కడ రిస్క్ ఉంది, ఇక్కడ థ్రెట్ ఉంది అన్నప్పుడు నువ్వు డీటెయిల్గా సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్, అనలిటికల్ థింగ్ అంటే నీకు ఇక్కడ ఇది రిస్క్ ఉందా లేదా తెలుసుకోవడానికి మాత్రమే సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్ చూసుకుంటావు. కానీ అక్కడ ఆల్రెడీ రిస్క్ ఉంది, ఇన్నరెంట్ రిస్క్ ఉందని తెలిసిన తర్వాత నువ్వు టెస్ట్ ఆఫ్ డీటెయిల్సే పర్ఫామ్ చేయాలి. సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయడం అనేది అన్లైక్లీ అయిపోతుంది అన్నట్టు, అది దాని మీనింగ్. దెన్ టెక్నిక్స్, ఏమేమి టెక్నిక్స్ యూజ్ చేస్తాం. ఈ టెక్నిక్స్ దేని మీద డిపెండ్ అవుతుంది, లిమిటెడ్ ఓన్లీ టు అవైలబిలిటీ ఆఫ్ ది డేటా, దెన్ ఎక్స్పీరియన్స్ క్రియేటెడ్ బై ద ఆడిట్ టీమ్. ఈ రెండు మీద డిపెండ్ అవుతుంది. దెన్ ఒక్కొక్కటి చూద్దాం మనం. ఫస్ట్ ట్రెండ్ అనాలిసిస్, ఇది కామన్గా యూజ్ చేసే అనలిటికల్ ప్రొసీజర్స్. అది ఎట్లా, కరెంట్ పీరియడ్ డేటా విత్ ప్రైయర్ పీరియడ్ బ్యాలెన్సెస్ విత్ టెన్ టు బి మోర్ పీరియడ్. అంటే ఇందాక ఏదైనా సేల్స్ డేటా మనం ఏదైతే చెప్పినా ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది జనరల్గా సేల్స్కి యూజ్ చేస్తాం. ప్రేయర్ పీరియడ్ డేటా విత్ కరెంట్ పీరియడ్ డేటా. ద ఆడిటర్స్ ఎవాల్యుయేట్ వెదర్ ద కరెంట్ మూవ్స్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టెడ్ ట్రెండ్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2024లో ఎంత ఉంది, 2024లో 10 lakhs ఉంది, 15 lakhs ఉంది, దాని తర్వాత 25లో, దెన్ ఇప్పుడు 26లో ఎంత ఉంది, 18 lakhs ఉంది అనుకో. ఏమనిపిస్తుంది మనకి, మూవ్స్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టెడ్ ట్రెండ్. ఒకవేళ అంటే దీన్ని బట్టి తెలిసిపోతుంది ట్రెండ్ కరెక్ట్గా ఇంత పెరిగిందని చెప్పి పర్సంటేజ్ బట్టి తెలిసిపోతుంది మనకి. దెన్ రేషియో అనాలిసిస్ ఏం చేస్తాం మనము, individual balance sheet account is difficult to predict on its own, but relationship can be counted. Example, it is often is more reflected. Example, example ఏంటి ఇక్కడ మనకి, ఎగ్జాంపుల్ ఏంటి, రేషియో అనాలిసిస్, గ్రాస్ ప్రాఫిట్ రేషియోస్ ఉంటాయి కదా మనకి, అది దాని మీనింగ్. అది ఇక్కడ ఏంది, ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఈజ్ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ కానీ ఆన్ ఇట్స్ ఓన్, బట్ రిలేషన్షిప్ టు అనదర్ అకౌంట్. ఎగ్జాంపుల్ పర్టికులర్ సేల్స్ సర్టిఫికల్ ఎక్స్పెన్సెస్ కంటే కూడా నువ్వు రేషియోని క్యాలిక్యులేట్ చేసి కంపేర్ చూసావు అనుకో, చాలా ఈజీగా మనం ఏం చేస్తాము, రిలేషన్షిప్ టు అనదర్ అకౌంట్ కంపేర్ చేయడం వల్ల ఏమవుతుంది, నీకు ప్రిడిక్టబుల్ చేయగలుగుతాము. సో రేషియోస్ కెన్ బి కంపేర్ ఇట్లా కంపేర్ చేస్తాము ఓవర్ ద టైమ్, అంటే దిస్ ఇయర్ విత్ అనదర్ ఇయర్. దెన్ సపరేట్ ఎంటిటీతో చూస్తాము, దెట్స్ విత్ అదర్ కంపెనీస్తో కూడా చూస్తాం. అంటే సేమ్ కంపెనీతో విత్ సపరేట్ ఎంటిటీస్ విత్ అదర్ కంపెనీస్తో చూద్దాం, సేమ్ ఇండస్ట్రీ. దెన్ రీజనబుల్ నెట్ టెస్ట్ ఏంటంటే, అన్లైక్ ట్రెండ్ అనాలిసిస్ కాకుండా దే డు నాట్ రిలే ఆన్ ద ప్రేయర్ పీరియడ్ ఈవెంట్స్. ఇవి ఎట్లుంటే అంటే ట్రెండ్ అనాలిసిస్, రీజనబుల్నెస్ టెస్ట్ ఏంటంటే, ఇందాక క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన రెవెన్యూ ఆఫ్ ది హోటల్, అది నీకు ఏంటి ప్రేయర్ పీరియడ్ ఈవెంట్స్తో కంపేర్ చేసి చూసుకోవడానికి ప్రాపర్గా ఉండదు. దెన్ దే రిలే ఓన్లీ అపాన్ నాన్ ఫినాన్షియల్ డేటా చెప్పాను కదా మనకు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ మనకి, నాన్ ఫినాన్షియల్ డేటా 200 days 100 beds, ఈ నాన్ ఫినాన్షియల్ డేటా బేస్ చేసుకొని చేయగలుగుతాము. దెన్ జనరల్లీ దే ఆర్ మోర్ అప్లికేబుల్ టు ఇన్కమ్ స్టేట్మెంట్, అంటే రెవెన్యూకి అప్లికేబుల్ అవుతుంది. ఇది రీజనబుల్నెస్ టెస్ట్ చేసుకోవడానికి, అంటే ప్రేయర్ పీరియడ్తో చూడలేము, నాన్ ఫినాన్షియల్ డేటా మీద డిపెండ్ అవుతుంది, బేసిక్గా మెయిన్గా ఇది ఇన్కమ్ స్టేట్మెంట్కి అప్లికేబుల్ అవుతుంది. దెన్ స్ట్రక్చర్ మోడలింగ్ ఏంది, స్టాటిస్టికల్ డేటా చూస్తామన్నట్టు, అంటే స్టాటిస్టికల్ డేటా ఫ్రమ్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ డేటా ప్రేయర్ టు ప్రెడిక్ట్ ద కట్ అండ్ పార్ట్. ఎగ్జాంపుల్ స్టాటిస్టికల్ అంటే ఇప్పుడు రిగ్రెషన్ అనాలిసిస్ ఇట్లాంటివన్నీ యూజ్ చేసి పెద్ద టెక్నిక్, దాంట్లో నాన్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, అది యూజ్ చేసుకొని మనము స్టాటిస్టికల్ మోడలింగ్ చేస్తాం. సో బేసిక్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ సోర్స్ ఉంటుంది, సోర్స్ బట్టి అవైలబిలిటీ ఆఫ్ ది డేటా చూసుకోవాలి. దెన్ అకౌంట్ టైప్ చూసుకోవాలి, ఇది చెప్పలే కదా మీకు. డిస్సెగ్రిగేషన్, ద డిగ్రీ ఆఫ్ డిస్సెగ్రిగేషన్ ఇన్ ద డేటా డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద యూస్ఫుల్నెస్. అంటే ఎంత బ్రేక్ డౌన్ చేస్తే అంత నీకు అనలిటికల్ ప్రొసెస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. డిస్సెగ్రిగేషన్ అంటే ఒక పెద్ద డేటాని బ్రేక్ డౌన్ చేసి ఎంత డీటెయిల్గా ఎంత చిన్న ఉంటే అంత మనకి యూస్ఫుల్నెస్ ఎక్కువ ఉంటుంది అనలిటికల్ ప్రొసీజర్స్, అది దాని మీనింగ్. దెన్ అనలిటికల్ ప్రొసీజర్స్ యాజ్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్. సబ్స్టాంటివ్ ప్రొసీజర్ ఇట్లా యూజ్ చేసుకుంటామంటే, దెన్ డిజైనింగ్ అండ్ పర్ఫార్మింగ్ అనలిటికల్ ప్రొసీజర్స్ యాజ్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ యాజ్ పర్ SA 330. దెన్ ఆడిటర్ ఏం చేస్తాడు, ఫస్ట్ సూటబిలిటీ ఆఫ్ ది పర్టికులర్ అనలిటికల్ ప్రొసీజర్స్, ఈ పర్టికులర్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఇది చేయడానికి సూటబుల్ అవుతుందా, ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నాం బేసిక్గా మనం. సో అనలిటికల్ ప్రొసీజర్ సూటబిలిటీ ఉంటుందా, ఎట్లా చేస్తాం, ఫస్ట్ దానికోసం ఏం చేస్తాము,
రిస్క్ చూసుకుంటాం, ఎంత రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేక్ ఎంత ఉంది, దెన్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఎంత ఉంది చూస్తాం. ఇది సూటబిలిటీ తర్వాత ఏం చేస్తాం మనం, రిలయబిలిటీ ఆఫ్ ది డేటా ఫ్రమ్ ఆడిటర్స్ ఎక్స్పెక్టేషన్ డెవలప్ చేసి పెట్టుకుంటాం. దెన్ డెవలప్ చేసినాక ఇందాక చెప్పిన రెవెన్యూ ఎగ్జాంపుల్ ప్రతిసారి అది ఎందుకు చెప్తున్నా అంటే చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ పర్టికులర్ అనలిటికల్ ప్రొసీజర్స్ దీనికి సూటబుల్ అవుతుందా అంటే ఫస్ట్ దానికోసం ఏం చేస్తాం మనము, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్, దెన్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చూస్తాం. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత అసలు ఈ డేటా నమ్మొచ్చా లేదా, రిలయబిలిటీ ఆఫ్ ది డేటా ఫ్రమ్ ఆడిటర్ ఎక్స్పెక్టేషన్. దాని తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్ డెవలప్ చేసి కూర్చుంటాం ఫ్రమ్ రికార్డెడ్ అమౌంట్స్ టు వెదర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ సఫిషియెంట్లీ ప్రిసైజ్. సఫిషియెంట్లీ ప్రిసైజ్ అంటే సరిపడా మనం ఏదైతే డెవలప్ చేసుకున్న ఎక్స్పెక్టేషన్ అది కరెక్ట్గా ప్రిసైజ్ అంటే సరిపడా ఉందా లేదని చూసుకుంటాం. దెన్ డిటర్మైన్ ద డిఫరెన్స్ దట్ ఈజ్ యాక్సెప్టబుల్ వితౌట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇందాక అయిపోయినా కదా మనము ఆ 99 lakhs ఉంది, ఇక్కడ మనకి వాళ్ళు చెప్పింది ఏమో 1,90,00,000 lakhs ఉంది. ఒకవేళ 1 lakh డిఫరెన్స్ ఉందనుకో, అది మెటీరియల్ ఉందా లేదా డిసైడ్ చేసి, అది నిజంగా మెటీరియల్ ఉంది ఇంపార్టెంట్ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, దాని మీనింగ్ అది. దెన్ సూటబిలిటీ ఆఫ్ పర్టికులర్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఫర్ గివెన్ అసెర్షన్. అసలు ఏ అనలిటికల్ ప్రొసీజర్స్ సూటబుల్ అవుతుంది ఫర్ పర్టికులర్ అసెర్షన్ కోసం. దానికోసం ఏం చేస్తాం, ఫస్ట్ మనము ఆర్ జనరలీ మోర్ ప్రెడిక్టబుల్ టు లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ సూటబుల్ అవుతుంది. దెన్ సూటబిలిటీ డిపెండ్స్ అపాన్ ఆడిట్ అసెస్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ దట్ అనలిటికల్ ప్రొసీజర్ డైరెక్ట్ డిటెక్టింగ్ ద మెటీరియల్ మిస్టేక్. ఫస్ట్ మనము ఈ పర్టికులర్ ఐటమ్ని చూడడానికి ఆర్ ప్రొసెస్ చేయడానికి ఫస్ట్ సూటబిలిటీ చూస్తాం. ఇది ఎట్లా లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సూటబుల్ అవుతుంది. దెన్ ఈ పర్టికులర్ హౌ ఎఫెక్టివ్ దట్ అనలిటికల్ ప్రొసీజర్స్ టు ఐడెంటిఫైయింగ్ ద డిటెక్టింగ్ ద మెటీరియల్ మిస్టేట్మెంట్ చూసుకుంటాము. దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనలిటికల్ ప్రొసీజర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అష్యూరెన్స్ ఇస్తాయి. అనలిటికల్ ప్రొసీజర్స్ బట్టి మారిపోతుంటాయి. సూటబిలిటీ ఈజ్ ఆల్సో డిపెండ్ అపాన్ నేచర్ ఆఫ్ అసర్షన్, అంటే ఏ అసర్షన్కి అప్లై చేస్తున్నాము, ఆడిటర్స్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ కూడా డిపెండ్ అవుతుంది. సో పర్టికులర్ అనలిటికల్ ప్రొసీజర్స్ మే ఆల్సో బీ కన్సిడర్డ్ సూటబిలిటీ వెన్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ ద సేమ్. నువ్వు ఆల్రెడీ ఒక పర్టికులర్ అసెన్షన్స్కి టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ పర్ఫామ్ చేసి పెట్టిననుకో, ఇప్పుడు అనలిటికల్ ప్రొసీజర్ చేయడం వల్ల నీకు కొంచెము ఏమవుతుంది కన్సిడర్ టు బి మోర్ సూటబుల్ అవుతుంది. ఆల్రెడీ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఆ డీటెయిల్గా చూసినప్పుడు నువ్వు అనలిటికల్ ప్రొసీజర్ చేయడంలో ఈజీ అవుతుంది, దాని మీనింగ్. సో సూటబిలిటీ ఎట్లా డిపెండ్ అవుతుంది, బేసిక్గా ఏమవుతుంది జనరల్గా ఇది మోర్ అప్లికేబుల్ టు లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, హౌ ఎఫెక్టివ్ దట్ అనలిటికల్ ప్రొసీజర్స్ డిటెక్టింగ్ ద మెటీరియల్ మిస్టేట్మెంట్. Then different types of analytical procedures will give different types of assurance. Then suitability influenced by nature of assertion, risk of material misstatement. నువ్వు ఆల్రెడీ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఆల్రెడీ పర్ఫామ్ చేసి పెడితే నువ్వు అనలిటికల్ ప్రొసీజర్ చేయడం మోర్ సూటబుల్ అవుతుంది. దెన్ ఇప్పుడు మనం ఈ డేటా బేస్ చేసుకొని అనలిటికల్ ప్రొసీజర్స్ చేసినాం కదా, అసలు ఆ డేటాని రిలయబిలిటీ ఎంత నమ్మాలి ఎంత నమ్మొద్దు అన్నది ఎట్లుంటుంది, బికాస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఇస్ రిలవెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎంత రిలవెంట్గా ఉంది అంటే ఎంత నమ్మొచ్చు. దెన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ అవైలబుల్ ఉంది, ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇండిపెండెంట్ సోర్స్. 500లో కూడా చూసాగా మనము రిలయబిలిటీ ఆఫ్ ద డేటా 500లో కొంచెం సిమిలర్గా ఉంటుంది మనకి ఎస్ఏ 500లో. బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ రిలయబుల్గా ఉంటుంది. దెన్ కంట్రోల్స్ ఓవర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద డేటా, ఇట్లా హౌ కంప్లీట్ అక్యురసీ అండ్ వ్యాలిడిటీ ఉంది, నువ్వు ఏది ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నావు హౌ కంప్లీట్ అక్యురసీ అండ్ వ్యాలిడిటీ ఉంది. దెన్ కంపేరబిలిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్, ఎంత కంపేర్ చేయగలుగుతున్నాం, దీన్ని బట్టి రిలయబిలిటీ ఆఫ్ ది డేటా దీని మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ రిలవెన్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్, సోర్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్, దెన్ కంట్రోల్స్ ఓవర్ ద ప్రిపరేషన్. Matters relevant to auditors' evaluation of whether the expectations can be developed sufficiently precise to identify the misstatement. మనం ఎక్స్పెక్టేషన్ డెవలప్ చేసినాం కదా ఇందాక ఎగ్జాంపుల్లో, రెవెన్యూ ఆఫ్ ది హోటల్ 1 CR ఉంది కదా, 1 CR అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ డెవలప్ చేసి ఇది ఎంత ప్రిసైజ్గా ఉంది అంటే ఎంత ప్రాపర్గా మనం చేయగలిగినాము, ఎంత ఒక డేటా తీసి పెట్టినాం మరి ఎంత ప్రిసైజ్గా ఉందంటే ఎంత కంపేర్ చేయదగ్గట్టు ఉందనడానికి ఏముంటాయి, ఫస్ట్ ద అక్యురసీ విచ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఆఫ్ SAP కెన్ బి ప్రెడిక్టెడ్. నువ్వు కొన్ని తీసుకున్నావు కదా 200 days ఉంటుంది, నెక్స్ట్ 100 beds ఉన్నాయని ఉంది కదా, హౌ అక్యురేట్ దట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఉన్నాయనేది ప్రిడిక్ట్ చేయగలుగుతాం చూసుకుంటాం. దెన్ డిగ్రీ ఆఫ్ విచ్ సెగ్రిగేటెడ్ అంటే ఎంత డీటెయిల్గా అవైలబుల్ ఉంది, సెగ్రిగేటెడ్ అంటే ఎంత బ్రేక్ డౌన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నావు. దెన్ అవైలబిలిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బోత్ ఫినాన్షియల్ కానీ నాన్ ఫినాన్షియల్ కానీ, ఫస్ట్ అక్యురేట్ ఉందని చూసుకుంటావు. డిగ్రీ ఆఫ్ సెగ్రిగేషన్ డిసగ్రిగేటెడ్ అని చూసుకుంటావు. ఇవన్నీ ఉండాలంటే ఫస్ట్ ఇవన్నీ చూసుకుంటావు, ఫ్యాక్టర్స్ చూసుకున్న తర్వాత అసలు అవైలబుల్ ఉండాలని చెప్పి థర్డ్ ఫ్యాక్టర్ చూడాలి. దెన్ ఇవన్నీ చేసిన తర్వాత నీకు ఏంది సమ్ మిస్ మ్యాచ్ అయింది ఆర్ ఎక్స్పెక్టెడ్ డేటా నుంచి వేరే అయింది అనుకో, ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఫ్లక్చుయేషన్ రిలేషన్షిప్ అయినప్పుడు ఇన్కన్సిస్టెంట్ విత్ అదర్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఫస్ట్ ఆర్ డిఫర్ ఫ్రమ్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ అనుకో, అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఎంక్వైరీస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఫ్రమ్ ఆబ్టైనింగ్ అప్రాపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్. నీకు ఫ్లక్చుయేషన్స్ ఇన్కన్సిస్టెంట్ అన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ యు ఆర్ డూయింగ్ ఎంక్వైరీ విత్ ద మేనేజ్మెంట్ దట్ ఆడిట్ ఎవిడెన్స్ రిలవెంట్ టు ద మేనేజ్మెంట్ రెస్పాన్స్ చూసుకుంటావు. దాని తర్వాత ఏం చేస్తావు, ఫస్ట్ ఎంక్వైరీస్ అయితే మేనేజ్మెంట్ అయిన తర్వాత
పర్ఫామ్ అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ యాజ్ నెససరీ. కొన్ని ఆడిట్ ప్రొసీజర్స్ చేసేటప్పుడు ఏం చేస్తావు ఫస్ట్ ఎప్పుడు చేస్తావు అంటే ఆడిట్ ప్రొసీజర్స్ వెన్ మేనేజ్మెంట్ ఈజ్ అనేబుల్ టు ప్రొవైడ్ ద ఎక్స్ప్లెనేషన్ టుగెదర్ విత్ అదర్ ఆడిటర్స్ ఆప్టైన్ ఫ్రమ్ సపోర్టింగ్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఈస్ నాట్ కన్సిడర్ టు బి అడిక్వేట్. సో ఫస్ట్ ఏం చేస్తావు, ఇన్కన్సిస్టెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తావు, ఫస్ట్ నువ్వు ఎంక్వైరీస్ అయితే మేనేజ్మెంట్, దాంతోపాటు అదర్ ఆడిట్ ప్రొసెస్ ఎప్పుడు చేస్తావు నువ్వు అనేబుల్ టు మేనేజ్మెంట్ అదర్ ఆడిట్ ప్రొసెస్ ఎప్పుడు చేస్తావు మేనేజ్మెంట్ అనేబుల్ టు ప్రొవైడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిరు కానీ అది సరిపోలే అన్నప్పుడు కూడా నువ్వు ఏం చేస్తావు, నువ్వు అదర్ ఆడిట్ ప్రొసెసెస్ చేస్తావు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ SA 520. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి కూడా పెట్టండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటాను ఫర్దర్గా. అన్ని ఎస్ఏస్ నెక్స్ట్ వేరే చాప్టర్స్ కూడా ఉన్నాయి అదర్ దెన్ స్టాండర్డ్స్ కాకుండా వేరే ఉన్నాయి కదా, అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.